నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ జై భద్రకాళి శరణం మమ శాకంబరి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో వేడుకలు నిర్వహించారు। ఈ సందర్భంగా 5,000 మంది భక్తులతో భారీ ప్రదర్శన చేపట్టారు। ప్రదర్శనకు వరంగల్తో పాటు మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల నుండి భక్తులు కూరగాయలతో తరలివచ్చారు। కూచిపూడి, భరతనాట్యాలు, కోలాటాలు, సంప్రదాయ దుస్తులతో భద్రకాళి శరణమ్మ అంటూ శోభాయాత్రలో పాల్గొన్నారు। ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, దేవస్థానం ఈవో శేషుభారతి మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రకటించారు। వరంగల్ దాసరి అనిత, బలుస్కూరి వాణి, దుర్గావాహిని, ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కనగంటి నాగమణి మార్గదర్శకంలో సామినేని రాణి, సుజాత ఆధ్వర్యంలో చినరాణి, శ్రీనివాస్, సామినేని ద్రౌపది, సులోచన, సరిత, వెంపటి లక్ష్మి, సామినేని రాంబాబు, మురళి, చంద్రావతి, కళావతి, జ్యోతి, నాగేశ్వరరావు, సుధా తదితరులు పాల్గొన్నారు। శాకంబరి పౌర్ణమి అంటే శాకంబరి వాళ్ళంటే చాలా సంతోషం। దానిలో భాగంగా అమ్మవారికి గురిగాజ్ఞ మేరకు ప్రసిద్ధి భద్రకాళి దేవస్థానంలో ఆషాఢంలో శాకంబరి ఉత్సవాలు అంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది। 10వ తారీఖు పౌర్ణమి సందర్భంగా ఈ రోజున మహాబాబు వారి ఆధ్వర్యంలో సుమారుగా 7,000 మంది వారందరూ కూడా కార్యక్రమాన్ని సరైన మీడియాకు మరియు మరియు కూడా అందరూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ప్రెసిడెంట్ రావాలని చాలా మంది ఈరోజు వరంగల్ భద్రకాళి గుడి అమ్మవారిలో అమ్మవారి గుడిలో గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని
కూరగాయలు సమర్పించడం వల్ల మా అమ్మవారికి అదృష్టం. శరణమ్మ శాకంబరి నవరాత్రి అమ్మవారి ఉత్సవాలు మా చిన్నప్పటి నుండి మేము ప్రతి సంవత్సరం అతి వైభవంగా ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇక్కడ భద్రకాళి గుళ్ళు వరంగల్లో స్టార్ట్ అయిన తర్వాతనే ఆంధ్ర కానీ వేరే దగ్గర కానీ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాతనే అమ్మవారి శాకంబరి నవరాత్రులు స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా పౌర్ణమికి అమ్మవారికి నిండుగా కూరగాయలు సమర్పించడం జరుగుతుంది. మేమందరము మహిళా విభాగం అంతా అందరము ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ అయ్యారు. మాది దోసకాయల గ్రూప్. మేము గ్రూప్ అయ్యి అమ్మవారికి ఊరేగింపుగా వచ్చి అవి కూరగాయలు సమర్పించుకుంటున్నాము. భద్రకాళి శరణమ్మ, జై బోలో భద్రకాళి మాతాకి. నమస్కారం సార్. మేము దోసకాయలకు అందరం కలిసి దోసకాయలు తీసుకొచ్చి